ఆత్మా నమస్తే. ప్లాస్మాటిక్ వేదాకు స్వాగతం. మొక్కలు చూస్తాయా, వింటాయా, గుర్తుపెట్టుకుంటాయా? ఈ సబ్జెక్ట్ మాట్లాడుకునే ముందు మన పురాతన శాస్త్రాల గురించి రాళ్ళు, మొక్కలు, జంతువులు ఇవన్నీ ఆత్మలే, ప్రాణులే అని చెప్పి రకరకాల మన ప్రాచీన జ్ఞానాల్లో పలు సందర్భాల్లో మనకి ఈ జ్ఞానం బోధించబడింది. మరియు మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర తీసుకుంటే వారి యొక్క ప్రవచనాలు రాయడానికి తాటి చెట్టుని అర్థిస్తే తాటి చెట్టు స్వయంగా తన ఆకుల్ని ఇచ్చిందని కూడా మనం చదువుకున్నాం. అలాగే మన ఇండియన్ శాస్త్రవేత్త శ్రీ జగదీష్ బోస్ గారు 1858లో జన్మించారు. వీరు మొక్కలపై పరిశోధనలు చేసి వీరు మనకి మొక్కలు కూడా ప్రాణులే, వాటికి ఫీలింగ్స్ ఉంటాయని నిరూపించారు. దురదృష్టవశాత్తు ఇవన్నీ ఇంకా మనకి బయటికి రావట్లేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నవే. ఈ మధ్య విదేశాల్లో ఒక క్యూరియాసిటీ ఉన్న ఒక ఆర్గనైజేషన్ చేసిన రీసెర్చ్ మీకు పంపిస్తున్నాను. ఈ వీడియోలో మీరు మొక్కలు ఎలా చూస్తాయి, ఎలా వింటాయి, ఎలా గుర్తుపెట్టుకుంటాయి, ఎలా భయపడతాయి ప్రాక్టికల్గా చేసి చూపించారు, చూడండి. అలాగే మన మొక్కలు అనేవి ఒరిజినల్గా ఏంటి అంటే, టెక్నికల్గా మన ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే వీటికి అన్ని కోశాలు అభివృద్ధి కావు. వీటికి ప్రాణమయ కోశం ఉంటుంది, మనోమయ కోశం మీగర్గా లైట్గా ఉంటుంది అన్నమాట. అందుకనే మొక్కలు కూడా మనసు ఉంటుంది. పువ్వులు లలిత సుమాలు అంటాము. సో వీటి యొక్క పరిశోధన ఫలితాలు ఎలా ఉంటాయో గమనించండి. అట్లాగే ఆఖరిలో నేను చెప్పే కొన్ని అడ్వైజులు మీకు మీ యొక్క సంబంధ బాంధవ్యాలకి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్. Plants have senses? Yes, they do. ఇక్కడ ఈ చెట్టు, ఈ ప్లాంట్ తన సపోర్ట్ కోసం చూస్తుంది, అన్ని వైపులా తిరుగుతుంది, ఎటువైపు సపోర్ట్ ఉంటుందో చూస్తుంది. స్పీడ్ కెమెరాలో తీశారు, చివరికి ఆ సపోర్ట్ని క్యాచ్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ 1 చూద్దాం. 2 మొక్కలు, ఒకటే సైజు ఉన్న మొక్కల్ని ఈ వ్యక్తి పెట్టుకున్నాడు. ఒక మొక్కతోటి మంచిగా మాట్లాడుతూ ఉంటాడు, ఒక మొక్కని తిడుతూ ఉంటాడు. చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు అని ఒక మొక్కని పొగుడుతూ ఉంటాడు. ఏ అనే మొక్కని పొగుడుతూ, బి అనే మొక్కని ఇన్సల్ట్ చేస్తున్నాడు, తిడుతున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఇలా 5వ రోజుకి మొక్కకి నీళ్లు పోస్తూ సంభాషిస్తూ సో నైస్, యూఆర్ బాగున్నావు అని ఇంకో మొక్కని అవమానిస్తున్నాడు, బి మొక్కని. 10వ రోజు పేపర్ చదువుతూ కూడా మొక్కని అభినందిస్తున్నాడు, మొక్కతో సంభాషిస్తున్నాడు. అట్లాగే నీ అందంగా ఉన్నావు, చూసుకోవాల్సిన అర్థం చూపిస్తున్నాడు. ఈ మొక్కని తిడుతూ ఉన్నాడు, బి అనే మొక్క. 30 రోజులకి చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో? ఒక మొక్క బాగా పెరిగింది, ఒక మొక్క బాగా తగ్గింది. ఇక్కడ ముఖ్యోద్దేశం మీకు అర్థమవుతుంది, లాస్ట్లో చెప్తాను. 2వ ఎక్స్పెరిమెంట్, ఒక చిన్న మొక్కను నాటి ప్రత్యేక కెమెరాలో వేశారు. ఇది సెర్చ్ చేస్తుంది. ఇక్కడ ఒక టమాటా మొక్క ఎడమవైపు, కుడివైపు గోధుమ మొక్క. కానీ దీనికి ఏ మొక్క కావాలో ఇదే నెతుక్కుంటుంది, అంటే ఆ మెమరీ కూడా ఉంటుంది. చివరికి తీగ టమాటా మొక్కను సెలెక్ట్ చేసుకుంటుంది. చూసారా, మొక్క ఆదరణ కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ అట్లాగే ఈ మొక్క విషయంలో కూడా ఒక ప్రయోగం జరిగింది. సో బ్రేక్ త్రూ ఆల్ డౌట్స్ లైవ్లో ఒక టెస్ట్ చేశారు 1966లో. కెల్వి బ్యాకిస్టర్ అనే ఒక సైంటిస్ట్ చేసిన టెస్టులు, పాలిగ్రాఫ్ టెస్టులు. ఇక్కడ ఒక మొక్కని కొంతమంది వ్యక్తులతోటి డ్యామేజ్ చేపిస్తారు. ఆ డ్యామేజ్లో బాగా డ్యామేజ్ చేసే వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని ఆ మొక్క ఎలా గుర్తుపడుతుందో చూడండి. అదిగో చంపాడు.
నెగిటివ్ చేశాడు, పీకేశాడు. సో ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ మొక్కలో రిజల్ట్ ఆ మిషన్లో నార్మల్గా వస్తుంది. పక్క మొక్కలో అలాగే రెండో వ్యక్తి వచ్చినప్పుడు రిజల్ట్ నార్మల్గా వస్తుంది. You can recognize ఈ డ్యామేజ్ చేసిన వ్యక్తి వచ్చినప్పుడు పక్క మొక్క అతన్ని గుర్తుపట్టి అతను ఏ రకంగా సౌండ్ చేస్తుందో గమనించి పక్క మొక్క ఆ వ్యక్తిని గుర్తుపట్టి and also ఆ conveys చేసే సంభాషణని కన్వర్ట్ చేసి ఆ ఎక్స్ప్రెషన్స్ ని obviously మిషన్ ద్వారా plants ఇస్తున్నారు have చూసారా. memory and feeling. సో మొక్కకి కూడా ఆబ్వియస్లీ According to Stefano Mancuso, అలాగే ఒక మొక్కకి మెమరీ అనేది 40 రోజుల దాకా గుర్తుపెట్టుకుంటుంది at least 40 అని days. శాస్త్రవేత్తలు Plants కనిపెట్టారు కొంతమంది. undoubtedly have consciousness. సో ఈ రకంగా మొక్కలకు కాన్షియస్ ఉంటుందని వీరు నిరూపించిన ప్రయోగం. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే నేను చెప్పేది ఏంటి అంటే ఈ సృష్టిలో ప్రతి ప్రాణిని మనం కమ్యూనికేట్ చేయొచ్చు. దీన్ని ప్లాస్మా టెక్నాలజీ ద్వారా చాలా సులభంగా చేయొచ్చు. ఫ్యూచర్లో ఇవన్నీ జరుగుతాయి. వీరు ఎనలాగ్ ప్రక్రియలో అంటే ఇండైరెక్ట్ పద్ధతుల్లో వీరు ఒక ప్రయోగం చేశారు. అలాగే ఇక్కడ ఇప్పుడు నేను పెట్టిన ఈ ఫోటో యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే మీరు ఒక ప్రాణిని కానీ ఒక వస్తువుని కానీ అది మీ కారే కావచ్చు. మీరు అనుకుంటున్నారు కారు ఒక వస్తువు అని. మన సైన్స్ ఏం చెప్తుందంటే మన కారు ఒక వస్తువు అని. కానీ ఎక్స్పర్ట్ డ్రైవర్స్ ఏమని చెప్తారంటే కారుని వస్తువులా చూడరు, దాన్ని ఒక ఫ్రెండ్ లాగా ఒక సోల్లా చూస్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సోల్ అనడానికి మన పురాణ వాక్యాలు ఇక్కడ నిదర్శనం ఏంటి అంటే మీరు ఒక ప్రాణితో సంభాషిస్తే ఆ ప్రాణికి మీకు స్నేహం ఏర్పడుతుంది. అలాగే ఒక కారు మీరు వెహికల్తో మాట్లాడితే ఆ వెహికల్ మీకు చాలా సపోర్ట్గా నిలబడుతుంది. అలాగే మీరు మీ వృత్తితో మాట్లాడితే ఆ వృత్తి మీకు సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మనం చాలామంది మన పిల్లలను పిల్లల్లాగే చూస్తాము. మన ఫ్రస్ట్రేషన్స్, మన కోపాలు, తాపాలు, పదునైన మాటలు, బాణాలు అన్నీ పిల్లల మీదకి వదులుతాము. దాని ద్వారా పిల్లలు ఏ రకంగా ఇక్కడ కుంగిపోతారో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే చాలామంది బాసులు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని కూడా ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్తో చేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో కోపపడడం కూడా ఒక చట్ట వ్యతిరేకమైన చర్యగా భవిష్యత్తు తరాల్లో రూల్స్ రాబోతున్నాయి. సో మీరు అవతల వారి మీద కురిపించే కోపము, నెగిటివ్ వైబ్రేషన్స్ ఇవి అన్నీ అవతల వారిని డ్యామేజ్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం అవతల వారి నుంచి మీకు వ్యతిరేకత వస్తుంది. అది తల్లిదండ్రులు పిల్లల మీదైనా, అబలల మీదైనా, అట్ ద సేమ్ టైం భర్తలు భార్యల మీదైనా, భార్యలు భర్తల మీదైనా ఇలాంటి భావజాలాలు చూపెట్టడం ద్వారా వారి సంబంధాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ పిక్చర్ చెప్పేది ఏంటి అంటే అతను తిడుతున్నట్టు అతనికి మొక్కకి ఎలా తెలిసింది అనేది ముఖ్యం. అట్ ద సేమ్ టైం అతను తిట్టే ఎనర్జీ ఆ మొక్కను కుంగదీస్తుంది. ఇక్కడ పాయింట్ అర్థమైంది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఇఫ్ యూ ఇంప్రూవ్ యువర్ నెగిటివ్ ఎనర్జీస్ అవి ఇతరులకు తర్వాత మీకు హామ్ చేస్తాయి. సో మీరు మీ తోటి వారిని, పిల్లల్ని, మీ జీవిత భాగస్వామిని పొగడడం నేర్చుకోండి. మీ వస్తువులను ప్రేమించండి, అవి మిమ్మల్ని ప్రేమిస్తాయి. మీ వాహనాన్ని ప్రేమించండి, మిమ్మల్ని మీ జీవితంలో అవి ఎన్నో గతుకులు తీసుకుంటూ మిమ్మల్ని రోడ్డంతా సాఫీగా నడిపిస్తాయి. వాటితో ఫ్రెండ్లీగా ఉండండి. ఎవ్రీథింగ్ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఫలితాలు మంచిగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆత్మ నమస్తే. ధన్యవాదాలు.